ఇక మిగతా వార్తల్లోకి వెళ్తే ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా ఖైరతాబాద్ మహాగణపతి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నాడని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ పేర్కొంది. ఒకవైపు శివపార్వతుల కళ్యాణం, మరోవైపు శ్రీనివాస కళ్యాణం ఉండనున్నట్టు తెలిపారు. గణపతి కాళ్ల దగ్గర ఒకవైపు రాహు కేతు, మరోవైపు బాల అయోధ్య రాముని ఏర్పాటు చేశామన్నారు. దాదాపు 150 మంది కళాకారులు ఖైరతాబాద్ విగ్రహ తయారీలో పాల్గొన్నారని శిల్పి తెలిపారు. మరింత సమాచారాన్ని ఖైరతాబాద్ నుంచి మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఎదురు చూస్తున్న ఖైరతాబాద్ మహాగణపతి మరో 2 రోజుల్లో కూడా భక్తులకు దర్శనం ఇవ్వబోతుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మనతో పాటు శిల్పి గారు ఉన్నారు. శిల్పి గారు చెప్పండి, అంటే ఏదైతే ఈ సంవత్సరం ఏ రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారో పూర్తిగా దీని డీటెయిల్స్ ఏంటి? ఈ సంవత్సరం ఈ వినాయకుడు సిద్ధాంతి గౌరవపట్ల విఠల శర్మ గారు పంచాంగం చూసి ఈ సంవత్సరం సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో డిజైన్ చేయమన్నారు. ఆ విధంగా ఈ సంవత్సరం రూపం చేయడం జరిగింది. ఈ వినాయకుడు 7 సర్పాలతో 14 చేతులతో అలాగే తిరుమూర్తులతో తయారవుతుంది. అలాగే ఈ వినాయకుడిలో రాగు కేతులు కూడా పెట్టమని చెప్పడం జరిగింది. రాగు కేతులతో పాటు కమిటీ వాళ్ళు ఒపీనియన్ మీద అయోధ్య రాముడిని కూడా పెట్టడం జరిగింది. అలాగే మీరు చూసినట్లయితే రైట్ సైడ్లో వినాయకుని రైట్ సైడ్లో శ్రీనివాస కళ్యాణం, లెఫ్ట్ సైడ్లో శివ కళ్యాణం కూడా పెట్టడం జరిగింది. ఈ వినాయకుడిని జూన్ 17 స్టార్ట్ చేసి ఒక 2-3 డేస్ గ్యాప్లో మళ్ళీ షెడ్ వేయడం కానివ్వండి, వెల్డింగ్ చేయడం కానివ్వండి, ప్రతి ఒక్క వర్క్ నైట్ 10 డే చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం అంటే 90 రోజుల లోపల్లో కూడా ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ అంటే పూర్తి చేసేవారు. ఈ సంవత్సరం అతి తక్కువ రోజుల్లో కూడా పూర్తి చేసి భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. ఎంతమంది కళాకారులు ఇది ఇంట్లో పాల్గొన్నారు? దాదాపు 150 పైన ఉన్నారు. కానీ ఈ సంవత్సరం ఇక్కడ కమిటీ మెంబర్లో మెయిన్ కార్యకర్త ఎవరంటే సందీప్ రాజు గారు. ఆయన కరెక్ట్ ప్లాన్ చేసి షెడ్ వేయడం దగ్గర నుంచి వెల్డింగ్ దగ్గర నుంచి 2 షిఫ్ట్ చేశారు. షెడ్ వేసే వాళ్ళు కూడా పగళ్ళ కొంతమంది, నైట్లో కొంతమంది, అలాగే వెల్డర్స్ కూడా పగళ్ళ కొంతమంది, నైట్లో కొంతమంది, అలా ఫాస్ట్గా వర్క్ చేసి లాస్ట్లో ఈ ఆర్టిస్టులు అందరూ వచ్చి పూర్తి చేయడం జరిగింది. దాదాపు 150 మంది పైన కళాకారులు ఇందులో వర్క్ చేశారు. ఏదైతే మనం చూసుకోవచ్చు, ముఖ్యంగా ప్రతి సంవత్సరం లాగా కూడా ఈ సంవత్సరం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ షెడ్స్ నిర్మించిన పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏదైతే క్యూ లైన్ పద్ధతి ద్వారా కూడా ఈ ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులకు ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో పాటు కమిటీ ఉత్సవ సభ్యులు ఉన్నారు. అన్న చెప్పండి, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భక్తులకు ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం ఇవ్వబోతున్నాడు. ఈ ఉత్సవాలకు సంబంధించిన వచ్చే భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అంటే ఎంతమంది ఇందులో పాల్గొనబోతున్నారు? వాలంటీర్ కావచ్చు, అటు ఉత్సవ కమిటీ సభ్యులు కావచ్చు. ఖైరతాబాద్ వినాయకుడు ఇది 70వ సంవత్సరము. అనుకున్నట్టే మనము 70 అడుగుల వినాయకుడు గత సంవత్సరం అనౌన్స్ చేసినాము. 70 అడుగుల వినాయకుడు పెడుతున్నాము. ఎప్పటిలాగానే ఈ వినాయకుని ఖైరతాబాద్ వినాయకుని ఎప్పటిలాగానే మనము 2 రోజుల ముందు, ఇప్పుడు సమయం దగ్గర ఉన్నా కానీ మనం 60 రోజులలో కంప్లీట్ చేసినాము. 2 రోజుల ముందు 5వ తారీఖు నాడు కర్రలు మొత్తం ఓపెన్ చేసి 7వ తారీఖు నాడు ఈ కార్యక్రమం ఉంటుంది. మొట్టమొదటి పూజ 7వ తారీఖు రోజు మన రాష్ట్ర గవర్నర్ను ఆహ్వానించినాము, మరియు ముఖ్యమంత్రి గారిని కూడా ఆహ్వానించినాము. మొట్టమొదటి 11 నుండి 12 గంటలకు ముహూర్తం ఉన్నది. ఆ ముహూర్తంలో ఆయన పూజా కార్యక్రమం ఉంటుంది. ఈ పూజా కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొంటారు. భక్తులకు కూడా మేము ఎప్పుడైతే మనం 69 సంవత్సరాలలో ఎలాంటి ఇబ్బంది కాకుండా ఏర్పాటు చేసినామో, ఈ సంవత్సరం కూడా వర్షానికి షెడ్ కూడా వేయించిన ఆ దాత స్వాతి ఇండస్ట్రీ పడంచెల వాళ్ళు ఫ్రీగా ఇచ్చింది మనకు. అట్లాగే భక్తులకు ఇక్కడ వచ్చిన వరకు వాలంటీర్స్ కానీ అడుగడుగున సీసీ కెమెరాలు ఫిట్ అయిపోతున్నాయి. ఆ కెమెరాస్ కూడా ఉంటాయి. వికలాంగులకు కూడా మేము ప్రత్యేకంగా వాళ్ళకు వాహనం ఏర్పాటు చేస్తున్నాము. ఈ సంవత్సరము 70వ సంవత్సరము 70 అడుగుల వినాయకుడు అది ఊరేగింపుగా చాలా పెద్ద ఎత్తున చేస్తామని మేము నిశ్చయించుకున్నాం. చూసుకున్నట్లయితే ఏదైతే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఉత్సవ కమిటీ సభ్యుల తరపు నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. అటు పోలీసు అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు, హెచ్ఎండి అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయ సహకారంతో కూడా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. మరో 2 రోజుల్లో కూడా ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు కూడా దర్శనం ఇవ్వబోతున్న నేపథ్యంలో వచ్చిన భక్తులు కూడా ఈ సంవత్సరం ఎలాంటి ఇబ్బందులు పడకుండా అంటే నిదానంగా కూడా దర్శించుకోవాలి. మేము అన్ని ఏర్పాట్లు చేశాము. దీనికి సంబంధించిన ఏదైనా వర్షాలు అది వస్తే కూడా షెడ్లను కూడా ఏర్పాటు చేశామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మల్తో కలిసి ఉదయ్ కిరణ్, టీ న్యూస్, ఖైరతాబాద్.